క్రైస్తవ సమాజం అపార్థం చేసుకున్న, క్రైస్తవ సమాజం ఆలోచించలేని ఒక మంచి టాపిక్ని మనం ఆలోచిద్దాం. రాసుకోరండి. పాఠం పేరు ఏది విమర్శ, ఏది విమర్శ, ఏది తప్పుదిద్దుట. ఏది విమర్శ, ఏది తప్పుదిద్దుట, లేదా విమర్శ తప్పుదిద్దుట అన్నవి రెండు ఒకట వేరువేరా? విమర్శ తప్పుదిద్దుట అన్నవి రెండు ఒక్కటేనా, వేరువేరా? విమర్శకు తప్పుదిద్దడానికి ఏదైనా తేడా ఉందా? రెండు ఒక్కటేనా అన్నది మరి ఈ పాఠం యొక్క అర్థం లేదా భావం అండి. ఈ పాఠాన్ని సరిదిద్దడానికి తప్పుదిద్దడానికి ఉన్న తేడా, అసలు ఈ రెండింటికి ఉన్నటువంటి అర్థం ఏంటో మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, ఎందుకు ఒక అంశాన్ని పాఠంగా ఈరోజు మనం నిర్ణయించుకోవటం జరిగింది అంటే, దీని మీద క్రైస్తవ సమాజంలో ఒక ఏకాభిప్రాయం అనేది లేదు అని చెప్పాలి. అందుకే క్రైస్తవ సమాజంలో అర్థం కాలేదు కనుక, క్రైస్తవ సమాజం సరిగా ఈ విషయంలో ఆలోచించలేక ఇప్పటికే అనేకమైన పొరపాట్లు చేస్తూ ఉంది కనుక, మరి దీని గురించి ఒక మంచి అవగాహన క్రైస్తవ బిడ్డలకు లేదా క్రైస్తవ సమాజానికి కలిగించాలి అన్న ఆలోచనతో ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. ఆలోచిద్దాం దేవుని పిల్లలారా. వింటున్న మీరు కూడా బైబిల్ విజ్ఞాన కళాశాలకు వస్తున్నాం కనుక, ఇక్కడ ఏది చెప్పినా రైటే చెబుతారు అన్న ఆలోచనను పక్కన పెట్టి, చెబుతున్నది ఎంతవరకు వాక్యానుసారముగా లేఖనానుసారముగా ఉన్నదో పరిశీలించి స్వీకరించవలసిన లేదా పరీక్షించవలసిన బాధ్యత వింటున్న మీ అందరి మీద ఉంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. మరి పాఠంలోకి వెళ్దాం. ఈరోజు బైబిల్ని ఎవరైనా తప్పుగా బోధిస్తున్నప్పుడు, లేదా ఎవరైనా ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను తీసుకొని, బైబిల్లో ఉన్నటువంటి మాటలు తీసుకొని వాటికి అర్థాలు మార్చి భిన్నంగా బోధిస్తూ తప్పు అర్థాలను చెబుతున్నప్పుడు, మన క్రైస్తవ సమాజంలోనే వేరెవరైనా మీరు చెబుతున్నది తప్పు, లేదా ఆయన చెబుతున్నది తప్పండి, ఆయన తప్పు అర్థం చెబుతున్నాడు, తప్పు బోధ చేస్తున్నాడు అని ఎవరైనా సరి అయిన మాటలు చెప్పారనుకోండి, సరి అయిన బోధ చేశామనుకోండి, అప్పుడు వింటున్నవారు చెప్పిన సబ్జెక్టు గురించి ఆలోచించక, కష్టపడి చెప్పిన రైట్ సబ్జెక్టుని మనసున పెట్టక, మనవారు అనే మాట ఏంటంటే, అదేంటండి వాక్యం చెప్పిన ఆయన్ని అలా విమర్శిస్తున్నారు అంటుంటారు. అలా విమర్శించకూడదు కదండి అంటుంటారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. మచ్చుకు ఈ మాట చెప్పాను కనుక ఒక ఉదాహరణను కూడా మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఎందుకంటే దీని మీద ఒక స్పష్టత ఈ పాఠంతో క్రైస్తవ సమాజానికి రావాలి. మరి డిజిఎస్ దినకరన్ గారు అని ఆయన భారతదేశంలో ఉన్న ఒక దైవజనుడిగా ఇంతకు మునుపు కాలంలో మరి చలామణి కావటం లేదా ఉండటం మనందరికీ తెలుసు. మరి డిజిఎస్ దినకరన్ గారు అనగానే చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన బోధలు, ఆయన మాటలు కూడా చాలామంది వినే ఉంటారు. దేవుని పిల్లలారా, ఉదాహరణగా దీన్ని చెప్తున్నాను, నేను ఉదాహరణగా చెప్తున్నాను. దీంట్లో ఉన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మరి డిజిఎస్ దినకరన్ అనే ఈ దైవజనుడుగా చెప్పుకున్న ఈయన, ఆయన బోధిస్తున్నప్పుడు ఏమని చెప్పాడంటే, తాను అనేక మార్లు
పరలోకానికి వెళ్ళి వచ్చినట్లుగా చెప్పాడు. పరలోకానికి వెళ్ళి పరలోకములో పేతురు గారిని చూసి కనుగొని ఆయనతో సంభాషణ జరిపి మాట్లాడి కొన్ని విషయాలు చర్చించి వచ్చినట్లుగా కూడా ఈయన చెప్పారు. అంతేకాదు, వారి కుమార్తె ఏంజెల్ యాక్సిడెంట్లో మరణించినప్పుడు వాళ్ళ పాప కూడా పరలోక రాజ్యంలో మరి ఆడుకుంటూ ఉండటం నేను చూశానండి. మా పాప పరలోక రాజ్యంలో ఉన్నదండి అని ఈయన తన ప్రసంగాల్లో చెప్పుకున్నాడు, తన సిడీస్లో కూడా మాట్లాడాడు. అంతేకాదు, ఆయన రాసిన మ్యాగజైన్స్, వారి సంస్థ నుంచి వెలువడిన మ్యాగజైన్స్లో కూడా బొమ్మలు వేసి మరి దీని గురించి రాయటం, దీని గురించి వివరించటం జరిగింది. ఆలోచించండి ప్రియులారా. మరి ఆయనే కాదు, ఆయన చెప్పినటువంటి మాటలను పట్టుకొని ఆయన శిష్యులుగా చెప్పుకుంటున్న, ఆయనను ఫాలో అయినటువంటి వారిలో స్పీకర్లుగా అంటే ప్రసంగికులుగా దైవజనులుగా తయారయ్యామని చెప్పిన వారు కూడా ఏం చెప్పారంటే, వారు కూడా ఇవే మాటలు చెప్పారు. గుంటూరులో ఎంఎస్ శాంతవర్ధన్ గారని చనిపోయారు ఈ మధ్య. ఎంఎస్ శాంతవర్ధన్ గారు అని చెప్పి కన్నవారి తోట 2వ లైన్కి సంబంధించిన వ్యక్తి. మరి దినకరన్ గారికి శిష్యుడిగా ఆయన ఉండేవాడు, చెప్పుకున్నాడు ఆయన కూడా సాక్ష్యంలో. మరి ఈయన కూడా ఏమన్నాడంటే, నేను కూడా పరలోకానికి వెళ్ళాను అని పరలోకములో 9 నిమిషాలను ఒక పుస్తకాన్ని కూడా రాయటం జరిగింది. దేవుని పిల్లలారా, ఇవన్నీ మీరు యథార్థాలో కాదో మీరు ఆలోచించాలి. నేను ఒక్కడనే విన్నవి కావు, మన భారత క్రైస్తవులకు అందరికీ తెలిసిందే. ఈ ఎంఎస్ శాంతవర్ధన్ గారు కూడా నేను పరలోకానికి వెళ్ళాను, 9 నిమిషాలు పరలోకంలో ఉండి వచ్చానని కూడా పుస్తకాలు రాయటం, ప్రసంగంలో సాక్ష్యంగా చెప్పుకోవడం కూడా మనం విన్నాం. దేవుని పిల్లలారా, మరి ఇలా మేము పరలోకానికి వెళ్ళొచ్చాము అని వీరు చెప్పుకుంటున్నప్పుడు బైబిల్ తెలిసిన ఏ ఒక్కరైనా, మనం బైబిల్ తెలుసుకున్న తర్వాత లేదా బైబిల్ తెలిసిన వ్యక్తులముగా మరి బైబిల్లో ఉన్నటువంటి వచనాలని, ఏ వచనాలు, హేబేలు మొదలుకొని నేటి వరకు మరణించిన వారు, క్రీస్తు పూర్వం కానివ్వండి, క్రీస్తు శకం యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కానివ్వండి, ఉన్న నీతిమంతుల్లో భక్తుల్లో ఇంతవరకు పరలోకానికి ఎవరు వెళ్ళలేదు అని, యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు అని యేసుక్రీస్తు వారే చెప్పారు అని బైబిల్లో ఎన్నో వచనాలని వారు ముందుకు తీసుకుని వచ్చి, మరి ఇదిగో పరలోకానికి ఎవరు వెళ్ళలేదండి, వీరు చెప్పింది తప్పండి అని చెప్పామనుకోండి, నిజంగా ఈ మాట చెబుతున్నప్పుడు అనేకులు అనుకునే మాట ఏంటో తెలుసా? అనేకులు ఆలోచించే ఆలోచన ఏంటంటే, సాధారణంగా మీరు కూడా ఆలోచించండి, ఈయన సేవకుల్ని దైవజనుల్ని విమర్శిస్తున్నాడండి, దినకరన్ గారిని విమర్శించాడండి, ఎంఎస్ శాంతవర్ధన్ గారిని విమర్శించాడు, దైవజనులను అసలు మనం విమర్శించవచ్చు అండి అని అనటం, వెంటనే అనటం మనం గమనించగలం. మరి ఇది వింటున్న మీకు కూడా మనసులో అలా అనిపించిండొచ్చు. అవును కదండి, దైవజనులు ఏదైనా చెప్పినప్పుడు వారిని విమర్శించకూడదు కదండి, ఎందుకంటే బైబిల్లో కూడా ఒక మాట ఉంది కదండి, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అనే మాట కూడా బైబిల్లో ఉంది కదండి. బైబిల్లో ఇంత స్పష్టంగా దేవుడు రాయించినప్పటికీ, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు అని దేవుడు రాయించినప్పటికీ మరలా ఇతర సేవకుల గురించి మాట్లాడడం ఎందుకండి అని మీకు కూడా అనిపించవచ్చు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించాలి. చెప్తున్న ఈ మాటలు మీరు బాగా ఆలోచించాలి. అలాగే ఈ విషయంలోనే కాదు, ఈ మధ్యకాలంలో బాగా అందరి నోళ్ళలో నానుతున్న టాపిక్, చాలామంది క్రైస్తవ సమాజంలో బైబిల్ చేతపట్టుకొని స్వస్థతా వరాలు కలిగిన భక్తులము అని చెప్పుకుంటూ ప్రైర్ ఆయిల్ పేరుతో, ప్రైర్ ఆయిల్ అనే పదం బైబిల్లో లేకపోయినప్పటికీ ప్రైర్ ఆయిల్ అనే పేరుతో విశ్వాసులకి డబ్బులకి ఆయిల్ అమ్ముకోవటం, కర్చీపులు అమ్ముకోవటం, శుద్ధ జలం పేరుతో గోదావరి నీటిని కూడా బాటిల్లో పట్టి డబ్బులకు విశ్వాసులకు అమ్ముతూ విశ్వాసులను పక్కతో పట్టిస్తున్నప్పుడు దీని గురించి కూడా చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇది తప్పండి, ఇది బైబిల్కు వ్యతిరేకమండి, ఇలా చేస్తున్న వారందరూ కూడా బైబిల్కు వ్యతిరేకంగా వారు చేస్తున్నారు, వీరందరూ కూడా బైబిల్కు వ్యతిరేకంగా బోధిస్తున్న దొంగ బోధకులు, తప్పుడు బోధకులు, వీళ్ళందరూ దొంగలండి అని బైబిల్ను బట్టి చెప్పినప్పుడు తక్కువ మంది దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు, తక్కువ మంది దాన్ని అర్థం చేసుకున్నారు. ఎక్కువ మంది అనుకునే మాట ఏంటంటే, మరి వాక్యం చెప్తున్నటువంటి దైవజనులు విమర్శించకూడదు కదండి,
మరలా ఇక్కడ కూడా పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడు అని బైబిల్లో దేవుడు చెప్పాడు కదండి. వెంటనే టక్కున ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం మనం వింటున్నాం. ఆలోచించండి దేవుని పిల్లలారా, మరి ఇది ఎవరిని విమర్శించాలి, ఎవరిని ఎత్తిపెట్టాలన్న ఆలోచనతో చెప్తున్న మాట కాదు, కానీ క్రైస్తవ సమాజానికి దీని మీద ఉన్నటువంటి అపోహలు తొలగిపోవాలి. ఏది నందో ఏది పందో, అంటే ఎవరు సత్యం చెబుతున్నారో ఎవరు అసత్యం చెబుతున్నారో ఒక మంచి స్వస్థత క్రైస్తవ్యానికి రావాలన్న ఆలోచనతోనే ఈ టాపిక్ని మేము ముందుకు తీసుకోవడం జరిగింది. దేవుని పిల్లలారా, మరి ఇది తేలాలి అంటే మొదట మనకి ఏది విమర్శ ఏది తప్పుదిద్దుట, అంటే విమర్శ అనగా అర్థమేంటో, తప్పుదిద్దుట లేదా సరిదిద్దుట అంటే అర్థమేంటో మనకు తెలియాలి. విమర్శ అని దేనిని బైబిల్ చెప్పిందో, తప్పుదిద్దడం అని దేనిని బైబిల్ వివరించిందో ఇది మనకు తెలియాలి దేవుని పిల్లలారా. ఎందుకంటే ఇక్కడ రెండు పదాలు మన ముందు ఉన్నాయి. ఒకటి విమర్శించటం, రెండు తప్పుదిద్దటం. మరి ఎవరైనా బైబిల్ని చేత పట్టుకుని బోధ తప్పుగా చేసినప్పుడు వారు చెప్పింది తప్పండి, ఇదిగో ఇదండి బైబిల్ చెప్పిన బోధ, ఇది రైట్ అని చెప్పినప్పుడు దీని ఇంతకు విమర్శించడం అంటారా, తప్పుదిద్దడం అంటారా? ఇది మనకు తెలియాలి. దీని మీద మనకు ఒక స్పష్టత రావాలి. ఇది తెలియాలి అంటే ఈ రెండింటికి, ఈ పదాలకి అర్థం ఏంటో మనకు తెలియాలి. దయచేసి మీరు కూడా ఆలోచించండి. మరి మొదట తప్పుదిద్దుట అంటే ఏంటో, సరిదిద్దడం, తప్పుదిద్దటం అన్న పదానికి అర్థం ఏంటో మనం ఆలోచించగలిగితే, తప్పుదిద్దుట సరిదిద్దుట అని దేనిని అంటారు బైబిల్ మనం ఆలోచిస్తానండి. ఎవరైనా అది లోకరీతిగానైనా, లోకరీతిగా వద్దు మాకు అనుకుంటే ఆ పదాన్ని పక్కన పెట్టేస్తే, బిబ్లికల్గా బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించిన తప్పుదిద్దుట అన్న మాటకి అర్థం ఏంటంటే, ఎవరైనా తప్పుగా బోధిస్తున్నప్పుడు లేదా తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, తప్పుగా పాఠంలో చెబుతున్నప్పుడు దానిని, తప్పుగా చెబుతున్న దానిని మీరు చెప్పింది తప్పండి, మీరు చెప్పింది తప్పు, ఇదిగో ఇది రైటు అని చెప్పటాన్నే సరిదిద్దడం లేదా దిద్దుట అంటారండి. తప్పుదిద్దుట అంటారు. ఆలోచించండి. ఉదాహరణకి ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే, 2 ఎక్కాలు ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, 2 ఎక్కట్ల 4, 2 2 8, 2 3 19, 2 4 22 అని చెప్తున్నారు అనుకోండి. ఏమండి ఇలా చెప్తున్నప్పుడు మనం ఏమండి 2 ఎక్కట్ల 4 కాదండి, 2 ఎక్కట్ల 2 అండి, 2 4 అండి, 2 3 6 అండి అని ఇవ్వండి కరెక్ట్ లెక్కలు, మీరు చెబుతున్న లెక్క తప్పండి, మీరు చెబుతున్న ఎక్కాలు తప్పండి అన్నామనుకోండి. అప్పుడు ఎవరైనా వచ్చి ఏమండి ఇదేంటండి మీరు విమర్శిస్తున్నారు అంటే దానికి ఏం చెప్పాలి చెప్పండి? ఎందుకంటే ఇది విమర్శ, తప్పుదిద్దడమా? దీన్ని తప్పుదిద్దడం అంటారు. ఎక్కాలు తప్పు చెబుతున్నప్పుడు, అవి ఎక్కాలైనా కూడికలైనా తీసివేతలైనా ఏవైనా తప్పు చెబుతున్నప్పుడు 2 రెళ్ళు 8 కాదండి, 2 రెళ్ళు 4 అండి అని చెప్పటాన్ని దీన్ని ఏమంటారంటే తప్పుదిద్దుట లేదా సరిదిద్దుట అంటారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇకపోతే విమర్శ అనగా అర్థం ఏంటంటే, విమర్శ అనే పదానికి అర్థం ఏంటంటే వ్యక్తి యొక్క పర్సనల్ పాపాలను ఎత్తి చూపటమే విమర్శ అంటారు. వ్యక్తి యొక్క పాపాలను, వ్యక్తిలో ఉన్నటువంటి తప్పులను వేలెత్తి చూపటాన్నే, దాని గురించి పదే పదే మాట్లాడటాన్నే విమర్శ లేదా విమర్శించటం, క్రిటిసిజం అంటాడు. ఉదాహరణకి వాక్యము చెబుతున్న సదరు బోధకుడు, ఎవరైనా వాక్యోపదేశకుడు, దైవజనుడిగా ఉన్న వ్యక్తి వాక్యం చెబుతూ ఉంటాడు. ఆయనలో ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, ఆయనలో పర్సనల్ పాపాలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి గురించి ఎక్కువ పెట్టడాన్ని, వాటిని వేలెత్తి చూపటాన్నే విమర్శ అంటారు. ఇదిగో ఆయన మందు తాగుతాడండి, ఆయన అబద్ధాలు చెబుతాడండి, ఆయన లంచాలు తీసుకుంటాడండి, ఆయన దొంగ పనులు చేస్తాడు, ఆయన వ్యభిచారం చేస్తాడు, ఆయన హత్యలు చేస్తాడు, ఆయన సిగరెట్లు తాగుతాడని చెప్పి ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిగత పాపాలను ఎత్తి చూపటాన్నే విమర్శ అంటారండి. దేవుని పిల్లలారా, మరి మనం ఆలోచించిన ఈ వివరణ, మనం చెప్పుకున్నటువంటి ఈ అర్థం ఎంతవరకు రైటు, దీన్ని బైబిల్ ఎంతవరకు సమర్థిస్తుంది అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఈ 2 పదాలకు మనకు, ఈ 2 పదాలకు నిర్వచనం మనకు అర్థమవుతే, దీని అర్థం మనకు అర్థమవుతే ఈజీగా బైబిల్లో ఉన్నటువంటి మాటల మీద ఒక మంచి స్పష్టత, తప్పుదిద్దడం అంటే ఏంటో, విమర్శ అంటే ఏంటో ఈజీగా మనకు అర్థమవుతుంది. అందుకే దేవుని పిల్లారా,
ఒక వ్యక్తి బైబిల్ బోధిస్తున్నప్పుడు అతను తప్పు చెప్పినప్పుడు ఎవరైనా ఇది తప్పు అని చెప్పిన వ్యక్తిని విమర్శిస్తున్నారు. పరుని సేవకుడికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడు అని అంటున్నారు కదా క్రైస్తవ సమాజంలో అని అంటున్నారు కదా. మరి అసలు ఆ మాట ఎక్కడుంది? అసలు ఏ సందర్భంలో ఆ మాట చెప్పబడింది? మరలా చెప్తున్నాను, ఆ మాట ఎక్కడ ఉంది? ఏ సందర్భంలో పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు అని దేవుడు సెలవిచ్చాడో దాన్ని సందర్భోచితంగా మనం చూద్దాం దేవుని పిల్లలు. ఎందుకంటే సందర్భోచితంగా నేను ఎందుకు వాడుతున్నానంటే, చాలామంది బైబిల్ చదువుతున్న వ్యక్తులకి ఇది అస్సలు తెలియదు. బైబిల్ బోధిస్తున్న వ్యక్తులకి సరిగ్గా తెలియకపోతే వింటున్న విశ్వాసులకు ఎంతవరకు అర్థమవుతుందో మీరు ఆలోచించిన దేవుని పిల్లలారా. ఎంతవరకు వింటున్న విశ్వాసులకు అర్థమవుతుంది? ఎందుకంటే బైబిల్ ఎలా చదవాలి అనేది మనకు తెలిస్తే, బైబిల్ చదివేటప్పుడు సందర్భాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్న సంగతి మనకు అర్థం కావాలి. మనకు తెలిస్తే అప్పుడు బైబిల్ని కరెక్ట్గా మనం విభజించగలం. అందుకే ఏదైనా బైబిల్లో ఒక మాట చదువుతున్నప్పుడు సందర్భాన్ని ఖచ్చితంగా మనం లెక్కలోకి తీసుకోవాలి. మరి ఇప్పుడు పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు అనే మాట ఏ సందర్భంలో దేవుడు భక్తుని ద్వారా రాయించాడో మరి ఆ మాట ఎక్కడుందో మరి చూద్దాము. మరి చూద్దాం. విమర్శకి తప్పుదిద్దడానికి ఏది విమర్శో ఏది తప్పుదిద్దడమో మనకు అర్థమైపోతుంది. చూడండి దేవుని పిల్లలారా, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక. ఎందుకంటే ఈ సరిదిద్దులు గొడవలు, విమర్శించడాలు ఇవి కొత్తగా ఇప్పుడు వెలుగులోకి వచ్చినవి కావు, ఇప్పుడు ప్రారంభింపబడినవి కావు. దేవుని పిల్లలారా, ప్రారంభం నుంచి ఉన్నాయి. సత్యం అనే బోధ వచ్చినప్పటి నుంచి ఇది ఉంది. అందుకే పౌలు గారు మొదటి శతాబ్ద కాలంలోని సత్యాన్ని బోధిస్తున్న సత్యోపదేశకుడుగా ఉంటూ అప్పుడు సంభవించిన సందర్భాలను ప్రస్తావిస్తూ మరి ఈ మాటను ఏమని చెప్తున్నాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అన్నాడు. ఏమండి, దీని అర్థం ఏంటి అంటే, వేరే సేవకుడికి, ప్రక్కనున్న సేవకుడికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడవయ్యా అని అడుగుతున్నాడు. అంటే తీర్పు తీర్చే అర్హత, ఒక సేవకుడికి తీర్పు తీర్చే అర్హత ఉందనా లేదనా, తీర్చమనా తీర్చవద్దు అనా? నువ్వు ఎవడవయ్యా పరుని సేవకునికి తీర్పు తీర్చడు అంటున్నాడు అంటే తీర్పు తీర్చొద్దు, నీ అంతటి నువ్వు ఉండు అని అర్థం. ఓకేనండి. మరి దీంతో బోధ విషయంలోనా, పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయంలోనా? ఇది బోధ విషయంలో చెప్తున్నమాట. వాక్యం విషయంలో, వాక్యం బోధిస్తున్నప్పుడు ఆయన తప్పు చెబితే రైట్ చెప్పినప్పుడు చెబుతున్నమాట. ఏమండి, తప్పు దిద్దేటప్పుడు చెబుతున్నమాట. పర్సనల్ పాపాల్లో విమర్శకు సంబంధించిన విషయంలో చెబుతున్నమాట అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది విమర్శకు సంబంధించిన మాట అని ఎలా చెప్పగలం? ఈ అధ్యాయనంతా మీరు చదివినట్లయితే ఇది పర్సనల్ సంబంధించినటువంటి మాటలకు సంబంధించినదిగా కనబడుతుంది. ఆహార పదార్థానికి ఏవి తినాలో ఏవి తినకూడదో, ఏ దినం మంచిదో ఏ దినం చెడ్డదో, మరి అలా కిందికి వస్తే మరి వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు, తిండి విషయంలో పవిత్రత, దినాల విషయంలో పవిత్రత, మరి ఆయన ప్రవర్తిస్తున్న తీరులో పవిత్రత, వీటి గురించిన ప్రస్తావన వస్తుంది. ఆలోచించిన దేవుని పిల్లలు. అందుకే ఎవడేది తినాలి ఎవడేది తినకూడదు అన్న దాని విషయంలో ఇతర సేవకుడికి తీర్పు తీర్చడానికి, అంటే విమర్శించడానికి నువ్వు ఎవరు? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడంటే అర్థమేమని? ఆయన ఏది తింటాడు, ఏదో పాటించుకుంటాడు, నీకు ఎందుకయ్యా, నీది నువ్వు చూసుకో అని. అంటే పర్సనల్ విషయంలో చెబుతున్న మాటలు. దీన్ని ఏమంటారు? విమర్శకు సంబంధించిందా, తప్పుదిద్దడానికి సంబంధించిందా? ఇది విమర్శకు సంబంధించింది, పర్సనల్ మ్యాటర్. కనుక పర్సనల్ మ్యాటర్లో ఒక సేవకుడి విషయంలో నువ్వెందుకు వేలు పెడుతున్నావు, నువ్వు తప్పుకో, నీకు సంబంధం లేదు, నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఆలోచించండి దేవుని పిల్లరా. ఇకపోతే మరో మాట దీనికి సంబంధించి, ఎందుకంటే మన వాళ్ళకు గుర్తుకొచ్చే మాటలు ఇవే కనుక మొట్టమొదటిగా ఇవే తెర మీదకి తీసుకొస్తున్నాను. ఇలా తీర్పుకు విమర్శకు సంబంధించిన మరో మాట గురించి మనం ఆలోచిస్తే, అదే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొత్త వాళ్ళకు కాస్త కష్టంగా ఉంటుందేమో, అయినా మనసు పెడితే, ఎందుకంటే మాస్టర్ డిగ్రీలోకి వచ్చేసారు కదా మీరు, ఎంబీటీహెచ్లో ఉన్నారు కనుక చెబుతున్న సత్యాలను అనేకులు అపార్థం చేసుకుంటున్నారు కనుక మనం టాపిక్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వెబ్సైట్లో కానివ్వండి, మరి ఫేస్బుక్లో కానివ్వండి, పెడుతున్న కామెంట్స్లో వారి అనాలోచితమైన మాటలు కనబడుతున్నాయి కనుక ఈ పాఠాన్ని చెప్పాలనుకున్నాం. చూడండి 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే ఇవి కూడా మాటికి మన వారు వాడుతున్న మాటలే. చదవండి.
రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి నాన్న. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరతురుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఇది కూడా క్రైస్తవ సమాజం అపార్థం చేసుకున్నారు. ఇక్కడ పౌలు గారు ఏమని రాస్తున్నారు? కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవరైనా సరే నిరతుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నావో అందులో నువ్వే అపరాధమై ఉన్నావు కదయ్యా, నిరస్తుడవై ఉన్నావు కదా అంటున్నాడు. ఏమండి, దీన్ని కూడా తీసుకుని వచ్చి జాగ్రత్తగా మన వాళ్ళు దేనికి తగిలించారంటే, ఎవరైనా వాక్యం తప్పుగా చెబుతున్నప్పుడు ఆయన చెప్తున్న తప్పు ఇది రైట్ అని చెప్పినప్పుడు అయ్యో తీర్పు తీర్చకూడదు కదండి, చెప్పేసిడే కదండి 2వ అధ్యాయంలో తీర్పు తీర్చు మనుషులను ఎవడవైనా సరే నిరతుడవై ఉన్నావు, నీకు తీర్పుతో ఏం పని, దేవుడే చెప్పేశాడు కదా, దేవుడు చెప్పినా మరలా ఇలా మాట్లాడుతున్నారటండి అనుకుంటారు. ఇది అర్థమా అపార్థమా? అపార్థం. ఎందుకంటే ఇది బోధకు సంబంధించి చెప్తున్న మాట కాదు దేవుని పిల్లలారా, ఇది కూడా పర్సనల్ పాపాల గురించి మాట్లాడుతున్న మాట. ఇది సంబంధించి పర్సనల్ పాపాల గురించి మాట్లాడుతున్న మాట అని ఎలా చెప్పగలుగుతారండి మీరు అని అంటారా? ఈ అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడే 2వ అధ్యాయం ప్రారంభంలోనే ఏమంటున్నాడు? కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడు అన్నాడంటే, కాబట్టి అన్నాడంటే అక్కడి నుంచే ప్రారంభమైందనా దానికంటే పైన ముందు ఏదని చెప్పాడనా? కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా అంటున్నాడంటే ముందు దానికి సంబంధం కనెక్షన్ ఉందా, ఇది సపరేటా? ఆలోచించండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. కాబట్టి అంటున్నాడంటే మొదట ఏదో చెప్పాడు, దానికి చెప్పిన విషయం చెప్పిన తర్వాత కంటిన్యూషన్గా కాబట్టి తీర్పు తీర్చే మనుషుడు అంటున్నాడు. ఇంతకు పైన ఏం చెప్పాడు? బోధ గురించి చెప్పాడా, పర్సనల్ పాపాల గురించి మాట్లాడా అని కొన్ని వచనాలు మనం పైకి వెళ్ళగలిగితే 30వ వచనాన్ని చూడండి మీరు, 29 కూడా చూడండి మీరు, 29, 30, 31 రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం, 30వ వచనం, 31వ వచనాన్ని మీరు కిందికి చదివితే అక్కడ అంటాడు, అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను, ఏంటివి ఇవన్నీ ఏంటివండి ఇవి? లోభము, ఈర్ష్య, ఇవన్నీ కామకోత్వం, ఏంటివి ఇవన్నీ? ఏమండి, మనిషిలో ఉండే పాపాలు దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను ఇంకా నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, ఒకటి చదివితే బాగుంటుంది, అందరూ చదువుతున్నారు మీరు. వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనేరి ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణముకు తగిన వారు అని దేవుని న్యాయపు తీర్పును బాగుగా ఎరిగిండియు వాటిని చేయుచున్నారు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమండి ఇప్పుడు పైన చదివిన అని ఏంటండి అవి? అది బోధకు సంబంధించిందా, పర్సనల్ పాపాలకు సంబంధించిందా? పర్సనల్ పాపాలకు సంబంధించింది. ఇవన్నీ కూడా మనిషి చేసే పాపాలు. ఈ పాపాల గురించి చెబుతూ మీరు ఆపేసిన ఫుల్ స్టాప్ దగ్గర చదవండి. ఏమండి, తగిన వారను దేవుని న్యాయపు తీర్పును బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కాబట్టి తీర్పు తీర్చువో మనుష్యుడా అని మాట్లాడుతున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే ఒక వ్యక్తి పర్సనల్గా ఈ పైనున్న పాపాలన్నీ కూడా చేస్తున్నప్పుడు దేవుని నమ్ముకున్న వ్యక్తిగా నువ్వుంటూ ఇతరుని ఎందుకు, ఇదిగో నువ్వు దొంగవు, నువ్వు నరహంతకుడుకు, నువ్వు పిసినారివి అని, నువ్వు తల్లిదండ్రులకు అవిధేయుడు అని వాళ్ళని ఎందుకు నువ్వు అంటున్నావు? ఎందుకు తీర్పు తీరుస్తున్నావయ్యా? నువ్వు ఏ విషయంలో ఇతరుల వ్యక్తులకు తీర్పు తీరుస్తున్నావో అతనిలో ఉన్న అన్ని పాపాలు నీలో కాకపోయినా కొన్నైనా నీలో ఉంటాయి కదా. కాబట్టి ఎదుటివాడికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడవు అని దేవుడు ఇక్కడ అడుగుతున్నా. అంటే ఇది కూడా పాపాల విషయంలో అంటే విమర్శకు సంబంధించింది అని మనకు అర్థమైంది. బాగా మీరు ఆలోచించాలి దేవుని పిల్లలారా. ఇకపోతే యేసు క్రీస్తు వారు కూడా పౌలు గారి కంటే మునుపు భూమి మీదకి వచ్చి వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆయన కూడా కొన్ని మాటలు దీనికి సంబంధించి ఉటంకించారు, వీటికి సంబంధించి సమాజంతో మాట్లాడారు. మరి అది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే
మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు ఆలోచిస్తే కొండ మీద ప్రసంగాల్లో మాట్లాడుతూ మరి కంటిలో ఉన్నటువంటి దూలం గురించిన సందర్భం మీకు తెలుసు. చాలా మంది క్రైస్తవులకి ఇది కంఠపాఠమే. ఒకసారి మనం కూడా వెళ్ళి బైబిల్ని చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ములను గూర్చి తీర్పు తీర్చబడదు. ఏమండి, ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు? తీర్పు గురించే మాట్లాడుతున్నాడు. మనం చూసిన మొదటి మాటలను కూడా తీర్పు 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 అని చదువుకుంటూ వచ్చాం. ఇక్కడికి రాగానే యేసు క్రీస్తు వారు కూడా దీని గురించి మాట్లాడుతూ ఏమంటాడు? మరొకసారి చదవండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ముల గురించి కూడా తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ముందు కూర్చున్న బాగా స్పష్టంగా చదవండి నాన్న. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మరలా తీర్పు 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 అంటున్నాడు. తీర్పు తీర్చమంటున్నాడా? తీర్పు తీర్చవద్దు అంటున్నాడా? తీర్పు తీర్చకండి అంటున్నాడు. ఇంతకీ వాక్య విషయంలో చెప్తున్నాడా, పర్సనల్ పాప విషయంలో చెప్తున్నాడా? రండి కిందికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఇప్పుడు చెప్తున్నా, నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయము అని చెప్పని ఎలా అయ్యా నువ్వు అని అడుగుతున్నాడు. చూడండి దేవుని పిల్లలు, తీర్పు అంటున్నాడు. మరి నీ కంటిలో ఉన్న దూలం తీసుకొని ఇతరుని కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయ్యా అని చెప్తున్నాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. దీన్ని కూడా మనసు పెట్టి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువుల వారు బోధ గురించి చెబుతున్నాడా? బోధిస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నది బోధ తప్పయ్యా, నువ్వు చేయవలసిన బోధ ఇదయ్యా అని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళతో చెబుతున్నాడా? తన దగ్గరకు వచ్చినటువంటి మామూలు సాధారణ ప్రజలతో చెప్తున్నాడు. ఇవన్నీ కూడా కొండ మీద కూర్చొని సాధారణ ప్రజలతో మాట్లాడుతూ చెబుతున్న మాటలు. అంటే తీర్పు తీర్చకండి అయ్యా అంటున్నాడు. నీ కంటిలో దూలము నలుసు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే ఇది పర్సనల్ పాపాల విషయంలోనే తప్ప అంత ముందు ఎవరైనా యేసుక్రీస్తును బోధ చేస్తే నువ్వు చేసింది తప్పు అని చెప్పడం ఎంత మాత్రం కాదు అని మీరు ఆలోచించాలి దేవుని పిల్లలారా. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడింది కూడా ఇది తప్పుదిద్దడం గురించి మాట్లాడుతున్నాడా, విమర్శ గురించి మాట్లాడుతున్నాడా? ఇది కూడా విమర్శ గురించే మాట్లాడుతున్నాడు. ఇతరులో ఉన్న ఏదైనా పర్సనల్ పాపాలు ఉంటే, అతను దొంగ అయినా, నరహంతుడు అయినా, ఏవైనా మొత్తానికి అతనిలో ఏవైనా ఉన్నాయని కూడా కంట్లో ఏదో నలుసు ఏదో ఉంది, నువ్వు కూడా అటువంటి పాపాలు చేస్తావు కదా, ఇదిగో నువ్వు దొంగవు, నువ్వు అబద్ధం ఆడతావు, నువ్వు విచారం చేస్తావు, ఇతరులు అన్నావు అనుకో నువ్వేమైనా మంచివాడివా అంటున్నాడు. అతను ఒకవేళ మామూలుగా వ్యక్తిగా చేస్తుంటే డైరెక్ట్గా నువ్వు చూపులతో అయినా చేస్తావు, అనేక విధాలుగా చేస్తావు కదా. కాబట్టి పర్సనల్ పాపాల విషయంలో ఒకరిని ఒకరు మీరు వేలెత్తి చూపుకోకండి. ఎంతసేపు దేవుని దయ కోసం కనిపెట్టండి, పాపాలను మానివేయండి. దేవుని దయ కోసం మీరు ఆయన పాదాల చింత కనిపెట్టి పరిశుద్ధులు అవ్వటానికి ప్రయత్నించమని చెప్పాడు తప్ప దేవుని పిల్లరా ఒకరి తప్పులు ఒకరు మీరు ఎత్తి చూపుకోకండి అన్నాడు. ఎందుకంటే ఒకరి తప్పులు నువ్వు ఎత్తి చూపిస్తున్నప్పుడు నువ్వేమన్నా మంచివాడివా, నువ్వేమన్నా ఏ తప్పు చేయకుండా ఉన్నవాడివా, నీలో ఏ తప్పు లేదా? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ తోవ తప్పిపోయారు, అందరూ పాపులే కదండి. అందరూ పాపం చేస్తున్నప్పుడు ఇప్పుడు చెబుతున్న వ్యక్తి పాపే, వింటున్న వ్యక్తి ఇరువురు కూడా పాపులుగా ఉన్నారు కదా దేవుని పిల్లలు. ఒకరినొకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన పాపంలో నుంచి వచ్చాడు, ఈయన పాపంలో నుంచి వచ్చాడు. ఏదో మొత్తానికి ఏదో బలహీనతలో పడిపోయాడు, ఏదో మొత్తానికి ఆ బలహీనతలో పడిపోవడం వల్ల దాన్ని నువ్వు పట్టుకుని ఇడు దొంగ, ఇడు దొంగ, ఇడు మోసగాడని చెప్పడం ఎంతవరకు సబబు? కాబట్టి మీరు మొదట మీ కంటిలో ఉన్న దూలను తీసేసుకోండి, ఆ తర్వాత ఇతరుల కంటిలో ఉన్నటువంటిది మరి నలుసును చూడండి అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా మనకు ఒక మంచి క్లారిటీని ఇచ్చాడు. ఆలోచించండి దేవుని పిల్లలు. అంటే ఇది కూడా విమర్శ గురించే చెబుతున్నాడు. ఇవన్నీ మనసులో పెట్టుకుని మీరు ఆలోచిస్తే, ఇటువంటి వచనాలన్నీ కూడా మనం దగ్గర పెట్టుకుని ఆలోచిస్తే, ఎక్కడ మీకు తీర్పుకు సంబంధించినటువంటి విషయాలు మీకు కనబడినా, క్రీస్తు వారు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, శిష్యులు కానివ్వండి, వారు రాసిన పుస్తకాలు, పత్రికలు మీరు మనసు పెట్టి ఆలోచిస్తే దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా విమర్శకు సంబంధించిన వాటిని ఒకరికి ఒకరు వేలెత్తి చూపుకోకండి. మీ కొద్ది మీరు ఉండండి నాయన. ఆ సేవకుని నిలబెట్టుకోవడం దేవుడి పని, ఆయన శుద్ధి చేసుకోవడం దేవుడు చూసుకుంటాడు అని విమర్శ విషయంలో ఒకరినొకరు పర్సనల్ పాపాల విషయంలో వేలెత్తి చూపుకోకండి అని చిలక్కు చెప్పినట్టు చెప్తున్నాడు. ఇది సందర్భం. ఇప్పుడు మనం చదివిన మాటలండి. ఎందుకంటే ఇంతకు మించి మనకు కనపడవు దేవుని పిల్లలారా. ఒకవేళ ఎక్కడైనా కనపడినా కూడా విమర్శకు పర్సనల్ పాపాల విషయంలోనే మీరు తీర్పు తీర్చకండి, ఒకరినొకరు మీరు విమర్శించుకోకండి అని చెబుతాడు.
ఇది విమర్శ గురించి అయితే అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడే కానీ పర్సనల్ పాపాల గురించి వెత్తి చూపాడా? అపోస్తలులు కూడా ఎక్కడైనా ఒక వ్యక్తిని పర్సనల్ పాపాల గురించి ఎత్తి చూపారండి? యేసుక్రీస్తు వ్యభిచారం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఏమండి? అలాగే సుంకరుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నువ్వు వ్యభిచారివి, నువ్వు సుంకరివి, నువ్వు దొంగవు, నువ్వు కూనికోరువు, ఇలాగని అన్నాడండి ఆయన? ఇలాగన్నాడా? అలాగనలేదండి. వాళ్ళకు వాక్యం చెప్పి దేవుళ్ళకి తీసుకురావాలి అనుకున్నాడంటే ఆయన కూడా విమర్శించటానికి అధికారం ఉన్నప్పటికీ ఎవరిని యేసుక్రీస్తు విమర్శించలేదండి, ఎవరిని విమర్శించలేదు. పౌలు అపోస్తలులు కూడా వారు కూడా ఒక వ్యక్తి దగ్గరికి, పాపుల దగ్గరికి వెళ్ళిపోయి, అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి వాక్యము చెప్పుకొని వారిని మార్చాలని ప్రయత్నించారు తప్ప అప్పటి వరకు పాపంలో ఉన్న ఏ ఒక్కరిని కూడా వారు విమర్శించలేదు. దేవుని పిల్లలు ప్రేమించారు, వాళ్ళు ఎవరిని విమర్శించలేదు. అంటే వారు ఏవైతే చెప్పారో, ఏవైతే రాశారో అవే చేశారు. ఇది మనసులో పెట్టుకుని మరి దీన్ని క్లుప్తంగా విమర్శకు సంబంధించిన బైబిల్ ఇచ్చిన వివరణ ఆలోచించండి. ఇప్పుడు తప్పుదిద్దడం గురించి మనం వెళ్దాం. మరి తప్పుదిద్దడం గురించి ఇంతకు బైబిల్లో ఏం రాయబడి ఉందబ్బా? తప్పుదిద్దడం అంటే ఏంటి? బైబిల్లో ఉన్న వాక్యాలను చూపెడుతూ భావాన్ని మార్చి, అర్థాన్ని మార్చి, దేవుడిచ్చిన బోధను, దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చడం. బైబిల్లో దేవుడు ఒకటి చెబితే మన వాళ్ళు ఒకటి చెప్పడం, బైబిల్లో దేవుడు ఒకటి రాస్తే వీడు వచ్చి ఒకటి చెప్పడం, ఇలా తప్పు దైవజనులను చెప్పుకుంటూ బైబిల్కు వ్యతిరేకమైన బోధ చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా నువ్వు ఊరుకునే ఉండు నాయనా, ఊరికే ఉండు, పరుని సేవ ఊరికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడు అనేమన్నా ఎక్కడైనా అన్నాడా? ఆలోచించండి. పర్సనల్ పాపాల విషయంలో ఆ విషయం చెప్పాడు తప్ప బోధ విషయం వచ్చేసరికి, దేవుడిచ్చిన ప్రవక్తల బోధ, క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ విషయం వచ్చేసరికి 66 పుస్తకాలు పట్టుకుని ఎవరైనా తప్పుగా బోధించారనుకోండి, వారిని ఏమన్నాడు తెలుసా? దేవుని పిల్లలారా, వారి నోళ్ళు మించమని చెప్తారు బైబిల్లో. వాళ్ళ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వారిని నోళ్ళు మించండి, ఆపేయండి వాళ్ళను అని ఎన్నో మాటలు బైబిల్లో కనపడతాయి. లేదండి, ఎవరైనా బోధ చెబుతున్నప్పుడు బాగా వినాలి. మరి ఎవరైనా బైబిల్లో ఉన్న వాక్యాలు అయితే బోధ చెబుతున్నప్పుడు అతను ఏదైతే చెప్పుకుంటాడో దేవుడే చూసుకుంటాడండి. మనం వెళ్ళిపోయి మీరు చెబుతున్నది తప్పు అని వారిని అనకూడదండి, వారు బోధిస్తున్న బోధ తప్పు అని మనం అనకూడదండి. ఒకవేళ మీరు అన్నారనుకోండి, అటువంటప్పుడు మొట్టమొదటి దోషి, మొట్టమొదటి తప్పు చేసిన వ్యక్తి, మొట్టమొదటి దేవుడి బోధను దాటిన వ్యక్తి ఎవరవుతారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు అవుతారు. మరలా చెప్తాను, ఎవరైనా వాక్యాన్ని బైబిల్లో మాటలను తీసుకొని తప్పుగా చెప్తున్నప్పుడు, నువ్వు చెబుతున్నది తప్పయ్యా, ఆయన తప్పు చెప్పినప్పుడు నువ్వు చెబుతున్నది తప్పయ్యా, ఇదయ్యా బైబిల్లో ఉన్న బోధ, ఇదయ్యా రైట్ అని చెప్పడం అనేది ఒకవేళ తప్పు అని మీరు అనుకుంటే, అలా చేయటం బైబిల్కి వ్యతిరేకం అని మీరు అనుకుంటే, మొట్టమొదటిగా తప్పు చేసిన వ్యక్తి ఎవరవుతారో తెలుసా? మొట్టమొదటిగా దేవుని ఎదిరించిన వ్యక్తి, లేఖనాలను దాటిన వ్యక్తి ఎవరవుతారో తెలుసా? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారే అవుతారన్న సంగతి మనసు పెట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అవునా అండి అంటారా? అవును. ఎందుకంటే ఇది ఎంతవరకు వాస్తవం నిజంగా బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, నిజంగా మరి యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు, ఆయన బోధ చేస్తున్నప్పుడు, ఇదిగో ఇలా పాపులను మాత్రం దగ్గరికి తీసుకున్నాడు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఎవరు వీళ్ళప్పట్లో సమాజంలో? బోధను చేస్తున్న బోధకులు, దేవుని ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని ప్రజలకు బోధ చేస్తున్న బోధకులండి ఈ సమూహాలంతా కూడా. మరి వారి విషయంలో యేసుక్రీస్తు ఏమన్నాడో చూడండి. దేవుని పిల్లలారా, వారు బోధ తప్పుగా చేస్తున్నప్పుడు ఏమనకుండా చూసి చూడనట్లుగా వెళ్ళిపోయాడా? వారి నోళ్ళు మోయించాడా? చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరి వాక్యాన్ని తప్పుగా చెబుతున్నటువంటి ఆనాటి ఆ బోధకులను ఏం చేశాడో, ఏమన్నాడో జాగ్రత్తగా ఒక్కొక్క మాటను బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. కొన్ని మాటలని మచ్చుకు కొన్ని ఉదాహరణలుగా కొన్ని రెఫరెన్స్లు మీ ముందుకు తీసుకొస్తాను. మీరు కూడా దయచేసి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదవగలిగితేనండి, అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నాడో మీరు చూడండి. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి తోవ చూపువారు,
గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపిన ఎడల ఇద్దరును గుంటలో పడుదురు. ఏమండి 14 కూడా చదివేశారా? ఆలోచించిన దేవుని పిల్లరా, ఈ సందర్భాన్ని మనసు పెట్టి మనం ఆలోచిస్తే ఇంతగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు? ఇక్కడ పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే శిష్యులు వచ్చి, ప్రభువా నువ్వు చెప్పిన ఈ మాట విని పరిసయ్యులు అభ్యంతరపడిరని మీకు తెలుసా అని అడిగారు. ఎందుకంటే ఇంతకు యేసుక్రీస్తు వారు అంతకు మునుపు దేని గురించి మాట్లాడాడు, అసలు ఏం జరిగింది పరిసయ్యులకు యేసుక్రీస్తుకు మధ్య అని ఆ అధ్యాయాన్ని అంతా మనం మనసు పెట్టి ఆలోచిస్తేనండి, మరి శిష్యులకు యేసుక్రీస్తు వారు భోజనం చేయడానికి వారు ఇంట్లోకి ఆయన ఆహ్వానించగానే భోజనము చేసేటప్పుడు చేతులు కడుక్కోకుండా శిష్యులు భోంచేస్తున్నారండి. అపవిత్రమైన చేతులతో వాళ్ళు భోంచేస్తున్నారు అన్నారు. వెంటనే చేతులు కడుక్కోకుండా భోంచేస్తుంటే, ఇదిగో మీ శిష్యులు చేతులు కడుక్కోవట్లేదు, అపవిత్రమైన చేతులతో మీ శిష్యులు బోధిస్తున్నారు, ఇది తగదు కదా, ఇది తప్పు కదా, ఇది లేఖనాలను అతిక్రమించినట్లు కదా అన్నప్పుడు, ఇది ఎవడయ్యా పెట్టాడు ఈ ఆచారాన్ని? పెద్దలు పెట్టిన పారంపర్యాచారం ఇదని చెప్పి యేసుక్రీస్తు వారికి గడ్డి పెట్టి అప్పుడు ఏమన్నాడంటే, గుడ్డివాడుకు తోవ చూపి ఇద్దరు గుంటలు పడిపోతారు కదా అనే మాటలు పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడిన మాటలండి ఇవన్నీ కూడా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా మీరు చదివితే నేను చెప్పింది అవునో కాదో మీకు అర్థమైపోతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే పరిసయ్యుల గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఇక్కడ, అపవిత్రమైన చేతులతో భోజనం చేయకూడదు అని చెప్పినందుకు వీళ్ళు కూడా వాక్యం చెప్తున్న వాక్యోపదేశకులు కదా, పరిసయ్యులు అంటే బోధకులు కదా, వీరిని ఏమనకూడదు, వీరు చెప్పిన దానికి ఎదురు చెప్పకూడదని సైడ్ అయిపోయాడా? వారు చెప్పింది తప్పు అంటున్నాడా? వాడొక గుడ్డివాడు అంటున్నాడు. ఈ గుడ్డివానికి తోవ చూపితే ఏమైపోతారు? ఇద్దరు గుంటలో పడతారు. వారి ఆచారాలు పట్టించుకోకుండా వాళ్ళు చెప్తున్న తప్పు, మీరు పదండి అని శిష్యులు తీసుకుని వెళ్ళిపోయారు. చూడండి దేవున్న పిల్లల, అంటే పరిచయం చేసిన బోధను యేసుక్రీస్తు వారు తప్పు అంటున్నారు, సమ్మతిస్తున్నారు, రైట్ అంటున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని తప్పు అని డిక్లేర్ చేశాడు. మరొక మంచి మాటను చూడండి, మరొక మంచి మాట. అదే మత్తయి సువార్త పక్క అధ్యాయం 16వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి. అక్కడ కూడా పరిచయులకు సంబంధించిన మాటలు జరిగాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చూడండి దేవుని పిల్లలారా. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. పరిసయ్యులు సద్దూకయ్యులైన పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడని యేసుక్రీస్తు వారు చెబితే వారేమనుకున్నారు, మనం రొట్టెలు తీసుకోవడం మర్చిపోయాం కదా, అందుకే యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడేమో అనుకున్నారండి. అప్పుడు వారు అనుకుంటున్న భావం తప్పని, పరిసయ్యులు సద్దూకయ్యుల గురించి యేసుక్రీస్తు ఏ భావాన్ని మనసులో పెట్టుకొని చెప్పాడో, దేని గురించి మాట్లాడాడో 12వ వచనానికి వస్తేనే కానీ అర్థం కాదండి. ఆయన మాట్లాడింది వారు చెబుతున్న బోధ గురించి అన్న సంగతి. 12వ వచనం చూడండి. ఇప్పుడు అప్పుడు రొట్టెను పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులను సద్దూకయ్యులను అను వారి బోధ గురించే జాగ్రత్త పడవలనని ఆయనతో తమతో చెప్పినని వారు గ్రహించిరి. అంటే యేసుక్రీస్తు వారు దేని గురించి అలర్ట్ చేస్తున్నాడు శిష్యుల్ని? వాళ్ళు చెప్పేది రైట్ బోధ అంటున్నాడు, వాళ్ళు చెప్పేది తప్పు బోధ అంటున్నాడా? వాళ్ళు కొంత బోధ చేసిన మంచి పిండిని పొల చేస్తుంది, నాశనం దుంపనాశనం చేసేస్తారు వాళ్ళ బోధగా మీరు విన్నారంటే అని చెప్పి వారు చేస్తున్న బోధను తప్పు అని వ్యతిరేకిస్తున్నాడా, అనుకూలిస్తున్నాడా? ఇతరులకు మనం బోధ గురించి మాట్లాడొద్దని సైడ్ అయిపోయాడా, బల్ల గొద్దినట్లుగా పబ్లిక్లోనే మాట్లాడుతున్నాడా? ఆలోచించాలి దేవుని పిల్లలారా. ఇది బోధకుల గురించి యేసుక్రీస్తు వారు చెబుతున్నది, వాళ్ళు చెప్పే తప్పైనప్పుడు నిర్మోహమాటంగా పబ్లిక్లో ఖండించుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా చూస్తారు మీరు, ఇక ప్రధాన యాజకులు పెద్దల గురించిన సందర్భాన్ని కూడా మీరు ఆలోచిస్తే అదే మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి దేవుని వర్లారా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడేమని రాయబడుతుందో చూడండి. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నువ్వు ఈ కార్యములు చేస్తున్నావయ్యా? ఎవరు నీకు అధికారం ఇచ్చారు అని అడిగారు యేసుక్రీస్తును. అందుకు యేసుక్రీస్తు ఏమన్నారంటే, నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను, నేను ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి చూద్దాం. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుంచి కలిగిందా, భూమి నుంచి కలిగిందా చెప్పండి అని ప్రశ్న వేసాడు. దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకి. అలా యేసుక్రీస్తు వారు ప్రశ్న అడగడం, వారు ప్రశ్న చెప్పలేకపోవటం, ప్రజలకు భయపడిపోవటం, ఆ తర్వాత వారి గురించి 31వ వచనంలోకి వచ్చేసరికి ప్రధాన యాజకుల గురించి, ప్రజల్లో ఉన్న బోధ చేసే పెద్దల గురించి యేసుక్రీస్తు వారు పబ్లిక్లో ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నాడో, వారు చెబుతున్న బోధ, వారు వెళ్తున్న మార్గం రైట్ అంటున్నాడో తప్పు అంటున్నాడో, దానికి సమ్మతిస్తున్నాడో సమ్మతించట్లేదో, వారి బోధను ఒప్పుకుంటాడో తప్పుని ఖండిస్తున్నాడో 31వ వచనంలోకి రండి దేవుని పిల్లలు. అక్కడ ఏమంటాడు చూడండి. యేసు సుంకరులను వేశ్యలను
మీకంటే ఎవరు? ఓ సద్దుకాయ, ఓ పరిచయులారా, ఓ ప్రజల పెద్దలారా, ఓ ప్రధాన యాజకులారా అని వారితో మాట్లాడుతున్నాడు. సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మీరు ఉంటారనే పోతారనా? అర్థమేంటి? వేశ్యలు సుంకరులు పరలోక రాజ్యంలో మీకంటే ముందుగా నిశ్చయముగా ప్రవేశింతురు అంటే వాళ్ళు ఉంటారనా పోతారనా? మీరు పోతారా అని. ఎందుకు? తప్పుడు బోధ చేస్తున్నారు అని. ఏమండి? ఇంకా రండి ముందుకి, ఇంకా రండి. 21వ అధ్యాయం 33వ వచనానికి రండి దేవుని పిల్లరా. ఇక్కడ మరొక ఉపమానం యేసుక్రీస్తు వారు ప్రజలతోనూ శాస్త్రులతోనూ ప్రధాన యాజకులతో అందరినీ పోగేసి మరి చెప్పాడు ఆయన. ఇంతకు ఏం చెప్పాడు అక్కడ? 33వ వచనానికి 21వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనానికి వస్తే అక్కడ ఏమని చెప్పాడంటే, ఒక ద్రాక్ష తోట యజమాని మరి కాపులకు ఆ ద్రాక్ష తోటను గుద్దకిచ్చి ఆయన వెళ్ళిపోవటం, ఆ రావలసిన సుంకం కోసం పంపటం, పని మనుషులు పంపినా సేవకులు పంపినా చంపేస్తుంటే చివరికి కుమారున్న సత్కరిస్తారేమని తన కుమారుని పంపితే అతన్ని కూడా తీసుకెళ్లి తోట వెలుపలు తీసుకెళ్లి చంపి అపకపడేయడం, దాని గురించి చెప్పాడండి. అలా యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చెప్పేశారో వెంటనే అర్థమైపోతుంది కదా వీళ్ళకి, ఈ దొంగలకు అర్థమైపోయింది, ప్రధాన యాజకులకి ప్రజల పెద్దలకు అర్థమైపోయి ఈయన దీన్ని మా గురించే చెప్పాడు అని వాళ్ళు అనుకుంటున్నారండి. 45, 46వ వచనంలోకి వచ్చేసరికి అక్కడే మన మాట్లాడుతున్నాడు చూడండి. 21వ అధ్యాయం 45, 46. ప్రధాన యాజకులను పరిసయ్యులను, ఎవరిల్లంతా ప్రధాన యాజకులు పరిసయ్యులు అంటే ఎవరు? ఆ కాలంలో బైబిల్ను చేతపట్టుకుని బోధిస్తున్న బోధకులు, తప్పుడు బోధలు చేస్తున్న బోధకులు. చదవండి, మళ్ళీ రిపీట్ చేయకుండా చదవనమ్మా. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానము విని తమ్మును గురించి చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచిచుండిరి గాని. అంటే ఆయన వారి గురించే చెప్పాడన్న సంగతి, వారు చేస్తున్న బోధ తప్పు అని చెబుతున్నాడనే సంగతి, వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారని ఇండైరెక్ట్గా చెబుతున్నాడనే సంగతి వీరికి అర్థమైంది. చూడండి దేవుడిని పిల్లలారా, అంటే బోధకులు ప్రధాన యాజకులు వీళ్ళని మీరు వెళ్ళిపోతారా నరకానికని చెబుతున్నాడంటే యేసుక్రీస్తు వారు అంటే బోధిస్తున్న బోధకుడు తప్పు బోధ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన తప్పు బోధకు నువ్వు వెళ్ళిపోతావు, నీ తప్పు బోధ వింటున్న వారు వెళ్ళిపోతారని చెప్పచ్చా? నిరభ్యంతరంగా ప్రకటించచ్చా? చెప్పచ్చా? లక్షణంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంకా మీకు ఏదైనా మనసులో డౌట్ ఉన్నట్లయితే ఇప్పుడు రండి 23వ అధ్యాయానికి వచ్చినట్లయితే 23వ అధ్యాయం, ఇది మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఇక ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, అక్షింతలే అక్షింతలు, తిట్లే తిట్లు. ఎవరికి? శాస్త్రులకు, పరిచయులకు, యాజకులకు, ప్రధాన యాజకులకు. ఒక మాట 2 మాట కాదు దేవుని పిల్లరా. పైన అంతా కూడా మత్తయి సువార్త చదువుకుంటూ వస్తున్నప్పుడు ఇదిగో వారి గురించి, వారి బోధ గురించి తప్పు అని నిర్మోహమాటంగా పబ్లిక్లో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇక 23వ అధ్యాయంలోకి వస్తే 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే మొదటి నుంచి చివరి వరకు ఆ అధ్యాయం అంతా కూడా దేని గురించి చెబుతున్నాడో, ఎవరి గురించి చెబుతున్నాడో, ఎవరు బోధించే బోధ గురించి మాట్లాడుతున్నాడో, ఇంతకు పర్సనల్ పాపాల గురించి మాట్లాడుతున్నాడా, తప్పు బోధ చేస్తున్న శాస్త్రుల పరిచయులు ప్రధాన యాజకుల గురించి మాట్లాడుతున్నాడా అని మనసు పెట్టి మనం ఆలోచిస్తే చదవండి. ఇక 23వ అధ్యాయం 1వ వచనం నుంచి. అప్పుడు యేసు జను సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇలాగన్నాడు. ఏమన్నాడు? శాస్త్రులను పరిచయులను మోషే పీఠ ముందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పిన వాటన్నింటినీ అనుసరించి గైకొనండి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకండి. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. మోయశక్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద పెడతారు వాళ్ళు. వాటిని వాళ్ళు మాత్రం వేలుతో కూడా అసలు టచ్ కూడా వారు కదిలింపనలరు. మనుషులకు కనబడవలనని నిమిత్తము తమ పనులన్నీ పబ్లిక్లో చేస్తుంటాడు. వాక్యంలో ఒకటి ఉంటుంది, మనోడు ఒకటి చేస్తుంటాడు అన్నాడు. ఇంతకు ఏం చేస్తారు వాళ్ళు? పబ్లిక్లో ఏమని చేస్తారు వాళ్ళు? తమ క్రియలు అందరికీ కనబడవలని తమ రక్షరేకులు వెడల్పుగాను, తమ చెంగులు పెద్దగా అంటే ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటారు? మాస్కో, లేకపోతే ఏదో వైట్ అండ్ వైట్ మీద రెడ్, వైట్ మీద ఎల్లో, వైట్ మీద గ్రీన్ వేసుకుంటారు కదా, పెద్ద పెద్ద తెల్ల వేసుకొని ఇంత కిరీటాలు పెట్టుకొని అంత బిల్డప్ అంతా ఇలాగా ఉంటాడు చూడండి. అంటే మన ఈ కాలంలో చెప్పండి, బిషప్పులు, పోపులు, కార్డినల్స్ వీళ్ళండి, ఆర్చి బిషప్పులు
ఒకనాటి ఉండదు. ఇలా గెటప్ అంతా ఎలా ఉంటుందంటే అంత భయం. వీళ్ళకంటే బాబులు యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు. అందుకే చెప్తున్నాడు, ఆకారాలు మాత్రం రేకులు పెద్దవి చేసుకుంటారు, చెంగులు పెద్దవి చేసుకుంటారు తప్ప అస్సలు వాక్యంలో ఏముందో, దేవుడు వాళ్ళని ఏమని చేయమని చెప్పాడో అస్సలు వాళ్ళు పట్టించుకోరు అన్నాడు. చూడండి 13వ వచనానికి అక్కడేమంటున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఎవరిని? బోధకులను, శాస్త్రులను, పరిశీలన బోధకులను అంటున్నాడు. అయ్యో అంటున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుని ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు ఊరుకోండి అమ్మా, చదవండి, నాకు క్లారిటీగా వినిపించనివ్వండి వాక్యాలు. మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మీరు మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. అంటే వాడు వెళ్ళడు, వెళ్ళేవారిని కూడా వెళ్ళనివ్వడు. ఇలాంటి ఏం చేయాలి చెప్పండి? పరుని సేవకుడికి దేవుడు తీర్పు తీర్చును కనుక విడిచిపెట్టుడి అనాలా? అలాగే విడిచిపెట్టాడు యేసుక్రీస్తు ఇక్కడ. ఎందుకంటే ఇది విమర్శ కాదు, ఇది తప్పు దిద్దటం. వాడు వెళ్ళట్లేదు పరలోకానికి, ఎదురుగా కూర్చున్న వాడిని కూడా, ప్రజలను కూడా, వెళ్ళాలనుకున్న వాడిని కూడా వెళ్ళనివ్వకుండా మొత్తానికి పరలోక ద్వారానే మూసేశారు. దేంతో మూసేశారు? పరలోక రాజ్యాన్ని ముయ్యటం అసలు దేనితో అవుతుంది? ఏ చెక్క తలుపులైనా, పెద్ద పెద్ద రాతి బండలైనా ఆ మార్గానికి ముయ్యగలిగిన కెపాసిటీ, పరలోక ద్వారానే ముయ్యగలిగిన కెపాసిటీ ఆ వస్తువు మనిషి దగ్గర ఏముంది చెప్పండి దేవుని పిల్లలారా? ఏదైనా వస్తువు లేదు. మరి దేనితో పరలోక రాజ్యాన్ని మూసారు వాళ్ళు? బోధతో, తప్పుడు బోధతో. దేవుడు ఒక బోధిస్తే వీడు ఒక బోధ చెబుతున్నాడు. దేవుడు ఒకటి ఇచ్చినప్పుడు వీడు ఒకటి చెప్పాడు అనుకోండి, ఇంతకు వాడు కానీ, వాడి మాటలు వింటున్నవాడు కానీ పరలోకానికి వెళ్తాడా, నిత్యాగ్ని గుండానికి వెళ్తాడా? ఏమండి, మీకు క్లారిటీ లేదా? నిత్యాగ్ని గుండం, అందులో డౌట్ ఎందుకు? ఎందుకంటే బోధ మారితే వెళ్ళవలసిన లోకం మారుతుంది ప్రియులారా. భూమి మీద దేవుడిచ్చిన బోధ ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మార్చుకున్నాం అనుకోండి, బోధ మారితే వెళ్ళవలసిన లోకం మారుతుంది. ఆలోచించాలి. అందుకే ఇంత కరాఖండిగా చెబుతున్నాడు. వారు వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. అంటే వాళ్ళు మంచి బోధకులు అంటాడు, తప్పుడు బోధకులు ఉంటాడు యేసుక్రీస్తు వారు. బోధ విషయంలో నో రాజీ, నో కాంప్రమైజ్. 15వ వచనానికి రండి. డైరెక్ట్గా శాస్త్రులు, పరిచయులు డైరెక్ట్గా చెప్తున్నా, ఇండైరెక్ట్గా ఎవరో మీరే చూసుకోండి, మీరే తడుముకోండి అంటున్నాడా? డైరెక్ట్గా పేర్లు చెప్పిస్తున్నాడా? డైరెక్ట్గా శాస్త్రులు అంటున్నాడు, పరిచయులు అంటున్నాడు, ప్రధాన యాజకులు అంటున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. 15వ వచనానికి వస్తారు. అక్కడ ఏమంటారు? చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు ఎక్కడెక్కడ తిరుగుతారు? వీళ్ళు భూమిని, సముద్రం కూడా మొత్తం తిరిగేసి వస్తారు. ఎవడైనా ఒకడు మీకు దొరికాడు అనుకో, వాణ్ణి ఏం చేస్తారు? మీరు మీకంటే 2 ఇంతలు నరకపాత్రునిగా చేస్తారు. దేనితో చేస్తారు? మీ తప్పుడు బోధతో అని దాని అర్థం. అంతేనా దేవుని పిల్లరా? 27కి రండి. 27కి రండి. ఇక వాళ్ళ బిల్డప్ మొత్తం ఎండగట్టేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. 23వ అధ్యాయం 27వ వచనంలోకి వస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, బోధకులే. ఎక్కడ చూసినా బోధకుల గురించే. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగుపడును కానీ లోపల చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు కూడా పైకి ఏమో మంచి బిల్డప్తో పెద్ద పెద్ద అంగీలు వేసుకొని, కలర్ఫుల్ వేసుకొని, చేతుల్లో దండాలు పట్టుకొని, పైకి టాప్కి తగిలేట టోపీలు పెట్టుకొని, మీ బిల్డప్ మాత్రం పైగా ఉంది కానీ పైకి మాత్రం నీతిమంతులుగా ఆగుపడుచున్నారు. పైకి చూడడానికి ఏమో బోధకులము, స్పీకర్లము, మేము దైవ జనులము, ప్రవక్తలము, అపోస్తులము, మొత్తం టైటిల్ ఉంటాయి కదండి. ఇవన్నీ పెట్టుకుంటున్నారు కానీ మీరు లోపల మాత్రం వేషధారణ. బైబిల్ రాదు నీకు, బోధ తెలియదు మీకు. అక్రమముతో ఎలా గుడుకున్నారట వాళ్ళు? వేషధారుల వలెను అక్రమముతో నిండి ఉన్నారు. క్రమం విడిచిపెట్టేశారు. దేవుడిచ్చిన క్రమాన్ని విడిచిపెట్టి ఒక అక్రమాన్ని నెత్తిన పెట్టుకొని, మీ నెత్తితో పాటు ప్రజల మోయలేని భారాలు ప్రజల మీద కూడా పెట్టి, అటు మీరు రాక వారిని రానివ్వకుండా మీ బతుకులు ఇలా తెల్లారిపోతాయి అన్నాడు. డైరెక్ట్ శాస్త్రులారా, పరిచయులారా, అయ్యో 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 శాస్త్రులారా, పరిచయులారా. ఆలోచించండి దేవుని పిల్లలారా. లూకాసు వార్త, లూకాసులో శాస్త్రుల గురించి మరో మాట. లూకాసు వార్త 20వ అధ్యాయం 45, 46, 47 వచనాలు కూడా చూడండి మీరు. లూకాసు వార్త 20వ అధ్యాయం 45వ వచనం, 46వ వచనం, 47వ వచనం కూడా చూడండి మీరు. అక్కడేముంటాడు చూడండి. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లా, నేను శాస్త్రులను గురించి జాగ్రత్త పడండి మీరు.
వారు నిలువుటంగిలు ధరించుకొని తిరగగోరుచు సంత వీధులలో వందనములను సమాజ మందిరం, ఆ చర్చ సునగోక్స్లో అధ్యక్ష పీఠాలు, పెద్ద పెద్ద కుర్చీలు, అగ్రపీఠాలు అంటే పెద్ద కుర్చీలు అండి. మొత్తానికి ఆ అన్నం తినేటప్పుడు ఆ తినడం కూడా ఎక్కడ కూర్చొని తింటారంట? కింద కూర్చొని వీళ్ళు. అగ్రస్థానం అందరికి కనపడాలి, మంచి స్టేజ్ మీద బల్ల వేసుకొని తింటాడు వీడు. ఆ తినేసి ఇంటికి వెళ్ళిపోతాడా? విధవరాండ్ర ఇందను దిగమింగుచ్చు మాయావేశముగా దీర్ఘ ప్రార్థన. మరి ప్రైజ్ ద లార్డ్, స్తుతి స్తుతి అంటాడు చూడండి. దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వారు పోతారు. కిందకు వచ్చిన మాట ఏంటంటే, వారు మరి విశేషముగా శిక్ష పొందుతారు. వారు బాగోలేరు, వారు చేస్తున్న బోధ పులిసిపోయి ఉంది, నాశనం చేసేస్తుంది అన్నాడు చూడండి. ఎడతెగకుండా ఉతికి 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 పెట్టాడు. ఇవి కొన్నింటిని మీ కళ్ళ ముందుకు నేను తీసుకుని వచ్చాను. మీరు మత్తయి సువార్త మొదలుకొని 4 సువార్తలు మనసు పెట్టి ఆలోచిస్తే, బోధ విషయంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు తప్పుడు బోధ చేస్తున్న ప్రధాన యాజకులను, తప్పుడుగా బోధిస్తున్న శాస్త్రులను, పరిసయ్యులను, సద్దూకయ్యులను విడిచిపెట్టకుండా ఉతికాడు. వారిని ఒప్పుకోలేదు, వారి బోధను తప్పు అంటున్నాడు, వారు చేస్తున్న పనిని కూడా తప్పు అని ఎక్కడే కానీ కాంప్రమైజ్ లేకుండా అంటున్నాడు. అంటే బోధ తప్పుగా చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు, పలానా ఆయన చేస్తున్నది తప్పు బోధ, బైబిల్కు వ్యతిరేకం అని చెబితే అది పాపమా, దేవుడి దృష్టికి అంగీకారమా? అది విమర్శించడమా, సరిదిద్దడం, తప్పుదిద్దడమా? చెప్పండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండారా. ఏమంటారు దీన్ని? విమర్శ, తప్పుదిద్దడమా? తప్పుదిద్దడం. కరెక్షన్ అంటాడు దీన్ని, కరెక్షన్ అంటాడు. క్రిటిసిజం అన్నాడు దీన్ని, విమర్శించడం అన్నారు. పర్సనల్ పాపాలు చెబితే విమర్శించడం. ఆలోచించండి, వాక్యము తప్పు చెప్పగానే ఇదిగో పలానా ఆయన తప్పు చెప్పాడు, ఇదిగో ఈ విషయంలో తప్పు చెప్పాడు, యేసుక్రీస్తు కొండ బద్దలు కూడా చెప్పేశాడు. ఒకవేళ బైబిల్లో ఉన్న వాక్యానికి పదార్థాలు చెబుతూ తప్పు బోధ చేస్తున్నప్పుడు, తప్పు బోధ చేస్తున్న వ్యక్తి ఏది తప్పు చేశాడో ఆ తప్పు బోధను చూపిస్తూ రైట్ బోధను చెబుతున్నాం అనుకోండి, అలా చెప్పటమే ఒకవేళ పాపం అయితే తీర్పు తీర్చడం కిందకి వస్తే మొట్టమొదటి దోషి ఎవరవుతారండి? మొట్టమొదటి దోషి ఎవరవుతారు? యేసుక్రీస్తు దోషి అవుతాడు. చూడండి దేవుని పిల్లలారా. కాబట్టి ఆయన దోషమైన పనులు చేస్తాడా? తప్పులు చేస్తాడా? తప్పులు దిద్దుతాడు తప్ప పొరపాటు కూడా తప్పులు చేసే వ్యక్తి అయినా కాదు దేవుని పిల్లలారా. కరెక్ట్ అయిన చేశాడు. అందుకే మనం కూడా ఏమన్నాడు? ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకి ప్రతి విషయంలో క్రీస్తు వలె నుండుటకు ఆయన అడుగు జాడలలో నడుచుకుందాము అన్నాడు. సత్యాన్ని చెప్పాడు, సత్యము చెబుతున్నప్పుడు వ్యతిరేకమైన బోధలు చేస్తున్న వారి నోళ్ళు కూడా యేసుక్రీస్తు వారు బాహాటంగానే మోయించారు. చూడండి దేవుని పిల్లలారా, ఇది క్రీస్తు బోధ, క్రీస్తు వారు చేసిన పని. మరి క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత బోధన భుజస్కంధాలు వేసుకొని విశ్వవ్యాపితముగా పరుగులెట్టిన వారు, ఖండాంతరాలు ఎల్లలు దాటించిన వారు అపోస్తులండి. మరి ఈ విషయంలో అపోస్తులు ఏం చెప్తున్నారు? బోధ తప్పుగా బోధించినప్పుడు దానిని ఖండించి గద్దించి దాన్ని కరెక్షన్ చేయమంటున్నారా? అసలు ఏమీ దాని గురించి మాట్లాడకండి. వాక్యం ఎవరైనా తప్పు చెప్తున్నప్పుడు దాన్ని మీరు ఎదుర్కొన్నారు అంటే, దాన్ని తప్పని చూపించారు అంటే మీరు పాపంలో పడిపోతారు, పరుని సేవకుడికి తీర్పు తీర్చిన వారు అయిపోతారు అని ఏమని అంటున్నాడా? ఆలోచించండి. యేసుక్రీస్తు ఏదైతే చెప్పారో అపోస్తులు అదే చెప్తారు తప్ప తప్పు చెప్తారా? చెప్పండి దేవుని పిల్లలారా. చూస్తారా మరి? క్రీస్తు ఏదైతే చెప్పారో అపోస్తులు కూడా అదే చెప్పారు. తీతుకు రాసిన పత్రిక పౌలు గారు బోధను బహిర్గతం చేసినవాడు, ఉన్నతంగా బోధను ఎల్లలు దాటించినవాడు, అబద్ధ బోధను చీల్చి చెండాడిన ఘనత, అబద్ధ బోధను కూకటి వేలతో పెగిలించి వేయటంలో మంచి పాత్రను పోషించిన ఒక యోధుడు అపోస్తులైన పౌలు గారండి. మరి పౌలు గారు ఈ బోధ గురించి రాస్తూ తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి దేవుని పిల్లలారా. వారి నోళ్ళు మూయింపవలెను అన్నాడు చూడండి. ఎవరి నోళ్ళు? వారి నోళ్ళు మూయింపవలను అంటే ఎవరి నోళ్ళు? భోజనం చేసేవారి నోరా? నోరు తెరిచి గాలిని ఆస్వాదించేవారి నోరా? పాటలు పాడేవారి నోరా? బోధ చేసేవారి నోరా? ఎవరి నోరో మనకు అర్థం కావాలి అంటే 10వ వచనానికి వెళ్ళండి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసబుచ్చును వారినై ఉన్నారు.
వారి నోళ్ళు అందుకే మోయించాలి. సున్నతి సంబంధులు కొత్త నిబంధన వచ్చిన తర్వాత కూడా సున్నతి చేసుకున్నా ఏమి లేదు, సున్నతి చేసుకోకపోయినా ఏమి లేదు, అసలు సున్నతికి సంబంధమే లేదు ఈ నూతన నిబంధనలు అని యేసు క్రీస్తు వారు చెప్పి పౌలంగా అపోస్తలులంగా మేము రాసినప్పటికీ, ఇంత క్లియర్గా చెబుతున్నప్పటికీ మరలా పాత నిబంధనలు మోషే నియమించిన సున్నతి చేసుకోవాలి, సున్నతి చేసుకుంటేనే మనకు పరలోకం, సున్నతి లేకపోతే మనకు పరలోకం రాదు, మనం కూడా యూదులమే అని ఎవడైనా వాగుతున్నాడు అనుకోండి. ఈ బోధన పౌలు గారు ఏమన్నారు, ఈ బోధన చేస్తున్నారు ఆ కాలంలోనే ఎక్కువ ఉన్నారు. అందుకే పౌలు గారు ఏమన్నారండి, వారి నోళ్ళు మూయించాలి అన్నాడా. వారి మాటలకు ఎదురు చెప్పకూడదు. అలా మీరు వాళ్ళు చెప్తున్న బోధకు ఎదురు చెప్తే మీరు విమర్శించిన వారు అయిపోతారు, పరుని సేవకుని తీర్పు తెచ్చిన వారు అయిపోతారు. నీ గంటలో దూరం తీసేసుకో, అతని గంటలో నలుసుని తీసేసుకో, ఈ వాక్యాన్ని ఇక్కడ అప్లై చేసేసుకో, ఇలా చెప్పాడా? ఇలా చెప్పాడా ఇక్కడ? లేదు. వారి నోర్లు మూయించండి. రండి కిందికి. ఇంకేమంటున్నాడు? అటివారు ఉపదేశింపకూడని వాటిని, బైబిల్లో లేని వాటిని బోధిస్తాడు వాడు. అటివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలనే పాడు. ఉందా ఇప్పట్లో? ఈ నూనె కొనుక్కో నీకు మంచి జరుగుతుంది, ఈ నూనె కొనుక్కో నీ రోగం పోతుంది, ఈ కర్చీఫ్ కొనుక్కో నీ దరిద్రం వదులుతుంది, ఈ నీళ్లు తాగు నీ రోగాలు వెళ్ళిపోతాయి, ఇక్కడికే రా, ఈ టెంపుల్కే రా నీకు అవి పోతాయి, ఈ టెంపుల్కి రా నీకు ఉద్యోగాలు వస్తాయి, ఈ టెంపుల్కి రా నీకు అప్పులు తీరిపోతాయి. ఏమండి? ఉపదేశింపవలసినవా ఇవి? నీ ఆత్మకు రక్షణ వస్తుందా? ఆత్మరక్షణ గురించా చెప్పాలి, శరీర అవసరతల గురించా? ఉపదేశింపకూడనివి. అందుకే అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కోసం, వాడి ఖజానా నింపుకోవడం కోసం ఉపదేశించుచు ఒకరినిద్దరిని కాదు కుటుంబాలని వారు పాడు చేయుదురు. కాబట్టి వారి నోళ్ళను ఏం చేయించమన్నాడు? మూయించండి. బోధ తప్పు చేస్తే మూయించండి వారి నోరులు అన్నాడు. మరొక మాట అదే పౌలు గారు దశలను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. దేవుని పిల్లరా, అపొస్తలుడైన పౌలు దశలను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అక్కడేమంటున్నాడు చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకును వారికి బుద్ధి చెప్పండి. అక్రమముగా నడుచుకుని వారికి ఏం చెప్పమంటున్నాడు? బుద్ధి చెప్పమంటున్నాడా? వారి దగ్గర నుంచి వారిని ఏమని కూడా తప్పుకోమంటున్నాడా? బుద్ధి చెప్పు. అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి. ఇంతకు అక్రమం అంటే ఏంటి? క్రమానికి వ్యతిరేకమైనదే అక్రమం. ఇంతకు క్రమం ఏంటి? దేవుని వాక్యం. క్రైస్తవులుగా బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్న దేవుని వాక్యాలు చెప్పకుండా, బైబిల్కు భిన్నమైన బైబిల్లో లేని వాటిని బైబిల్ మాటలు చూపించి బైబిల్ అర్థాలు మార్చేసి లేని వాటిని బోధించటమే, బైబిల్కు వ్యతిరేకంగా బోధకు చేయటమే అక్రమముగా నడుచుకోవటం. అందుకే వారిని ఏం చేయమంటున్నాడు? బుద్ధి చెప్పువాడికి అంటున్నాడు. విమర్శ ఇది. బుద్ధి చెప్పువాడికి అంటున్నాడు. చూడండి దేవుని పిల్లరా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15 వచనాలను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుని పిల్లరా, 1, 2 ఎన్నని చూపించమంటారు? మీరు బైబిల్ని పరిశీలిస్తే, ఈ ఆలోచనతో బైబిల్ని పరిశీలిస్తే కుప్పలు దొరుకుతాయి మీకు. మచ్చుకు కొనే చూపిస్తున్నాను. 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, ఖండించుటకు. ఎటువంటి పదాలు వాడుతున్నాడు చూడండి. అంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అంటే దేవుని వాక్యం ప్రతి ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకు. దేవుడు నీకు ఇచ్చిన ఈ దైవావేశం వల్ల కలిగిన వాక్యాన్ని ఎవడైనా తప్పుగా చెప్తే ఖండించు. మొదట ఉపదేశించు, ఖండించు. ఆ తర్వాత ఎవడైనా దాన్ని తప్పుగా మాట్లాడాడో వాడు చిన్నవాడా పెద్దవాడా, రాష్ట్రం వ్యాప్తంగా పాపులర్ ఉన్నవాడా, దేశవ్యాప్తంగా పాపులర్ ఉన్నవాడా, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ ఉన్నవాడా, వాడు ఎవడా అన్నది చూడకు. 2 అని చిన్నవాడు చెబితేనా తప్పు, ప్రధానమంత్రి చెబితే తప్పు లేదా? ఒక పిల్లడు వచ్చాడు, 2 రోజులు ఎంతంటే 2 రోజులు 6 అన్నాడు అనుకోండి. ఏమండి? నోర్మై పెదవా, నువ్వు చిన్నపిల్లవాడు, నువ్వు 2 రోజులు 4 అయితే 2 రోజులు 6 అంటున్నావు, నువ్వు చెప్పింది తప్పురా అనేసి ఇక ప్రధానమంత్రి వచ్చేసి 2 3 2 6 అన్నాడు అనుకోండి. ఇదేంటి ఇలా చెప్పాడు? మీరు చెప్పింది రైటే అనాలండి? అనాలా చెప్పండి. ఏమన్నా పిల్లరా, వాడు చిన్నపిల్లవాడు చెప్పినా, సాధారణమైన వాడు చెప్పినా, ప్రపంచ మేధావి చెప్పినా, తప్పు చెబితే తప్పు అని చెప్పు అంటాడు. అందుకే ఉపదేశించుము, ఖండించుము, తప్పు దిద్దుము, నీతి యందు శిక్షించుటకు
ప్రయోజనకరమై ఉన్నది. అంటే వాక్యం తప్పు చెప్పినప్పుడు దిద్దమంటున్నాడా, విడిచిపెట్టమంటున్నాడా? ఆలోచించండి. ఇక పేతురు గారు రాసిన పత్రిక మీకు తెలుసు కదా, మొదటి పత్రికలో అజ్ఞానముగా మాట్లాడ మూర్ఖులు నోర్లు మోయించుట. చూడండి ఎంత చెప్పాలి మీరు రెఫరెన్స్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. దేవుని పిల్లారా, ఇవన్నీ క్రైస్తవులు తెలుసు రెఫరెన్స్లు, కానీ దేనికి సంబంధించినవో తెలియదండి పాపం. తెలియకపోవడం వలన ఏది ఒట్టికట్టో, ఏది పచ్చికట్టో, ఏది నందో, ఏది పందో, ఏది చీకటి సంబంధం, ఎవడు చీకటి సంబంధం, ఎవడు వెలుగు సంబంధం తెలుసుకునే వారిగా అమాయకులుగానే తమ బ్రతుకులను ఎలరాల్చుకుంటున్నారు దేవుని పిల్లలారా. ఇది తెలియకపోవడంలో ఇప్పటికీ అనేకులు తల తిరిగిన వారు నిత్యాగ్నిగుణానికి జారిపోయారు దేవుని పిల్లలారా. ఆలోచించండి. చూడండి అన్నమాట. ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారయ్యుండి అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోర్లు మోయించుట దేవుని చిత్తం. అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులు అంటే ఎవడు? జ్ఞానం, యేసుక్రీస్తు వాక్యం. వాక్యానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వారి నోరు ఏం చేయమంటున్నాడు? మోయించమంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మోయించమంటున్నాడు. చూడండి. కాబట్టి విమర్శ అంటే ఏంటో మీకు వివరించాను, తప్పు దిద్దడం అంటే ఏంటో కూడా మీకు వివరించాను. ఆలోచించండి. ఒక మరో మంచి మాట చెప్పంటారా? వాక్యానికి వ్యతిరేకంగా ఎంతటి వారు మాట్లాడినా ముఖాముఖిగా పబ్లిక్లోనే నోరు ముగించమన్నాడా? ముఖాముఖిగా ఎదిరించమన్నాడా? సైడ్ వెళ్ళిపోయి గొనుక్కోమన్నాడా? సైడ్ వెళ్ళి సనగమన్నాడా? ఎక్కడ తప్పు చెప్తున్నాడో అక్కడే నించోబెట్టి అట్లే కడిగేయమన్నాడా? పబ్లిక్లో కడగాల, ప్రైవేట్గా కడగాలండి? పర్సనల్ పాప విషయంలో అయితే ప్రైవేట్గా వెళ్ళమన్నాడు. నీ ఎడల నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతడు ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి అతను మాట్లాడుకో. ఇది పర్సనల్ పాపం. విమర్శ విషయంలో వెళ్ళి పక్కనకి వెళ్ళి మాట్లాడుకోండి అన్నాడు. కానీ దేవుని పిల్లలారా, వాక్య విషయం వచ్చేసరికి ఏమన్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, పునాది వేసిన పేతురు అంతటి వాడే చిన్న విషయంలో తప్పు చేసేసరికి, చిన్న మిస్టేక్ చేసేసరికి అపోస్తులైన పౌలు గారు ఏం చేశారో చూడండి. పేతురు గారిని 2వ అధ్యాయం 11వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, అయితే కేఫా అంటే పేతురు, కేఫా అంటే పేతురు. అయితే పేతురు అంత్యొకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను అతను చెయ్యి పట్టుకుని సైడ్కి తీసుకెళ్ళి పబ్లిక్లో కాకుండా సైడ్ మందలించి తినంటున్నాడా? అతను అపరాధిగా తీర్చబడను, నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి ఇతని. పేతురైతే ఏంటి, ఎవరైతే ఏంటి? క్రీస్తు ప్రథమ శిష్యుల్లో స్తంభాల్లో మొదటివాడైతేనేంటి, ఎవరైతేనేంటి? యేసు క్రీస్తుతో పాటు నీళ్ళ మీద నడిచిన వాడైతే నాకేంటి, నడవని వాడైతే నాకేంటి? బోధను ప్రారంభించిన వాడైతే నాకేంటి, ఇలా కాకపోయిన వాడైతే నాకేంటి? 3000 మందికి మొదటి ప్రసంగానికి, రెండో ప్రసంగానికి 5000 ఎంతమందికి ఇచ్చి సంఘాన్ని ఎంత ప్రారంభించినా బోధ విషయంలో చిన్న తేడా జరిగినా ఒప్పుకునేది లేదని చెప్పి ఏం చేశాడంట? ముఖాముఖిగా పబ్లిక్లో అందరూ చూస్తుండగానే వ్యతిరేకించాడు. ఎందుకు నువ్వు యూదుడు అయ్యుండి యూదుడు అన్ని జనుల వల్ల ప్రవర్తించకుండా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? కిందికి చదివితే మీరు పేతురు గారిని నించోబెట్టినట్లుగా మనం చూడగలం. ఇలా నించోబెట్టినందుకు పేతురు గారు కూడా నన్నే అంటావా నువ్వు? ఎన్ని గుండెలు నీకు నిన్న లేక మొన్నొచ్చి నువ్వెంత, నీ బతికెంత, నువ్వెంత, నీ విశ్వాస జీవితం ఎంత అని అన్నాడండి. సర్దుకున్నాడండి. మంచి వాళ్ళు చేసే పనేదండి. పొరపాటున ఏదైనా తప్పుగా బోధిస్తే గజగజలు ఆడిపోతారు తెలుసా మీకు? గజగజ వణికిపోతాం తెలుసా దేవున్న పిల్లరా? ఏదైనా బైబిల్లో లేనిది అవగాహన లోపంతో ఏదైనా మొత్తానికి ఏదైనా జారిందనుకోండి, భయమేసేసి గజగజ వణికిపోయి దాన్ని సరిదిద్దు కావాలనుకుంటాడు. దొంగే ఎంత చెప్పినా వాడు చెప్పింది తప్పని అర్థమైనా సైలెంట్గా ఇలాగుంటాడు. అంతేనా? అంతే దేవున్న పిల్లగారా, మీరు ఆలోచించండి. కాబట్టి విమర్శకు తప్పుదిద్దడానికి తేడా మీకు అర్థమైంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే ఎవరైనా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే మొత్తానికి మనం ముఖాన్నే చెప్పేయచ్చా? పబ్లిక్లో మాట్లాడేచ్చా? వద్దండి, పబ్లిక్లో ఎంతైనా గొడవలాడుకున్నట్లు ఉంటుందని అంటావా? గొడవ కాదు ఇది. ప్రైవేట్గా చూస్తుందామంటే పబ్లిక్లో అనొద్దండి. పాపం అంత దైవజనుడు అంటే ముంచుతాడు, వాడు ముంచుతాడు, పుట్టి ముంచుతాడు. ఆల్రెడీ మొత్తం పంపించేసాడు లోకంలోనికి. తప్పుడు బోధంతా కంపంతా అంటించేసాడు. ఇప్పుడు ఇంకా పబ్లిక్లో చెప్పకపోతే ఎలాగా? వాడు పబ్లిక్లో చెప్పినప్పుడు మనం పబ్లిక్లో చెప్పకుండా ప్రైవేట్గా ఎలా చెప్పాలి చెప్పండి దేవుని పిల్లలారా? సత్యం అనేది నడి బజార్లో పబ్లిక్లో జరగాలి. అందుకే పిల్లల గురించి మాట్లాడుతూ అటు వారు గుమ్మంలో కూర్చొని తమ విరోధులతో వాదించుతారు, వీధి గుమ్మాల్లో వాదించుతారు అని చెప్పాడు. చూడండి ఎన్ని మాటలు, ఎన్నో మాటలు దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒక మంచి మాట చెప్తాను మీకు, ఇది చెప్పలేదనుకోండి బాగోదండి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పును బహిర్గతం చేయకపోతే పెట్టేయకపోతాడు. చాలామంది అనుకుంటారు డైరెక్ట్గా ఎందుకండి చెప్పడం, పేర్లు గీర్లు ఎందుకండి చెప్పడం? ఏంటి పేర్లు కూడా చెప్పచ్చా? ఈ పలానా ఆయన ఈ తప్పు చేశాడు, పలానా ఆయన ఈ అబద్ధ బోధన బోధించాడు వాక్య విరోధంగాని పేర్లు కూడా బయట పెట్టచ్చా?
నిరభ్యంతరంగా పెట్టచ్చు. ఇదిగో పౌలు గారు నిరభ్యంతరంగా మాట్లాడుతున్నాడు. పెట్టచ్చు లేదో ఒక మాట చెప్తాను, మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి. తిరుపతిలో మెడికల్ షాపులో నకిలీ మందులు అమ్ముతున్నారు అని మనం చెప్పామనుకోండి. తిరుపతిలో ఒక మెడికల్ స్టోర్లో నకిలీ మందులు అమ్ముతున్నారు అన్నాం అనుకోండి. ప్రజలు ఏమంటారు? అప్పుడు మనల్ని ఏమని అడుగుతారు? బట్రా వీడు అనుకుంటాడు. తిరుపతిలో మెడికల్ స్టోర్లో భయంకరమైన నకిలీ మందులు, ఎక్స్పైర్ అయిన మందులు అమ్ముతున్నాడు అన్నాడు, కానీ వీడు ఇంతకు ఏ షాపురా అంటాడు. అంతేనా? ఊరికి తిరుపతి ఒక మెడికల్ స్టోర్లో నకిలీ మందులు అమ్ముతున్నారంటే ఏ మెడికల్ స్టోర్ అది? అప్పుడు మంచివాడు కూడా ఏమంటుంది? ఈడేనేమో అనుకుంటాడు. అందుకే ఏమంటారు? రే నోటికి వచ్చాడు వాగకురా, నువ్వు నిజంగా అమ్ముతుంటా షాప్ పేరు చెప్పు అంటాడు. ఆ షాప్ పేరు చెబితే కదా ప్రజలకు ప్రయోజనకరం, ప్రభుత్వానికి ప్రయోజనకరం. ఆ షాప్ పేరు చెబితే ఆ షాప్కి వెళ్ళకుండా ఉంటాడు మనిషి, మందులు కొనేవాడు. నువ్వు షాప్ పేరు చెప్పకుండా తిరుపతిలో ఒక షాపులో నకిలీ మందులు అమ్ముతున్నారు అన్నావు అనుకో, ఇంతకు ఏ షాప్ అని జనాలను కన్ఫ్యూజన్లో పెట్టినట్టు కదా. అది ఆలోచించలేదే ఉన్న పిల్లలారా. కాబట్టి ఇదిగో సత్యం ఇది. అబద్ధ బోధ ఇలాగుందని అలాగూ చెప్పవచ్చు. ఎవరైనా పెట్టేగిపోయి అసత్యాన్ని పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు వాడి నోరు ఖచ్చితంగా మోయించమని బైబిల్ పరిపూర్ణమైన అధికారాన్ని సత్యం చెప్పే వ్యక్తికి ఇచ్చింది. అవునా దేవుని పిల్లలారా? ఇప్పుడు విమర్శ అంటే ఏంటో అర్థమైందా? తప్పుదిద్దడం అంటే ఏంటో అర్థమైందా? యేసు క్రీస్తు వారు కానీ అపోస్తులు కానీ చేసింది ఏంటి? విమర్శ, తప్పుదిద్దడమా? తప్పుదిద్దడం చేశారు దేవుని పిల్లలారా. అంటే వాక్యం ఎవరైనా తప్పు చెబుతుంటే నువ్వు అతను తప్పు చెప్పినప్పుడు నువ్వు చెప్పింది వాక్య ప్రకారం తప్పు, నువ్వు చెప్పిందంత తప్పు పోదా అని మరి అతన్ని మనం అనొచ్చా? అలాగంటున్నప్పుడు ఆ వ్యక్తిని విమర్శిస్తున్నావు అనాలా? చక్కగా సరిదిద్దావయ్యా అనాలా? అది విమర్శ ఎంత మాత్రం కాదు, అది సరిదిద్దడం. మరి చెప్పినటువంటి సందర్భాలను కళ్ళ ముందు తీసుకొచ్చినటువంటి ఈ వచనాలన్నీ కూడా దేవుడు అర్థం చేసుకునే శక్తిని మీకు ఇవ్వాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ వినికిడిలో మీ పిల్లల మధ్యలో బోధించిన ఈ బోధ, చెప్పిన ఈ రెఫరెన్సులు ఎంతవరకు సరిగా ఉన్నవో లేవో వాటిని పరిశీలించి స్వీకరించే గొప్ప మనసు మీ పిల్లలకి ఇవ్వండి. బోధించిన ఈ బోధ ఈ 4 గోడలకి పరిమితం కాక ప్రపంచ విశ్వవ్యాప్తం అయిపోయి సత్యాన్ని స్థాపించగలిగే, మరణించిన తర్వాత మీ దగ్గర మంచి ఫలాన్ని మాకు చేకూరున్నట్లు ఉండుటకు కృప చూపగలరని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. లైట్లు ఆపండి. థ్యాంక్ యూ అండి. re ga ma re ne sa sa ni la ba ma pa re ga ma re ne sa re ga ma re ne sa sa ni la ba ma pa re ga ma re ne